మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్తున్నారు. అది కూడా బీజేపీ తరఫున. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే చర్చ వినిపిస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మవిభూషణ్కి కేంద్ర ప్రభుత్వం చిరంజీవి పేరును ప్రకటించిన తర్వాత ఈ వార్తలు ఎక్కువగా ఊపందుకున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఎదురు చూస్తున్న బీజేపీ ఏపీ తెలంగాణలో పవర్లోకి రావడానికి, ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవడానికి అనేక విధాలుగా అది ఆపరేషన్ ఆకర్షణ చేస్తూ పోతోంది. అందులో భాగంగానే ఇప్పుడు రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేయబోతున్నట్టుగా వదంతులు వినిపిస్తున్నాయి. అసలైతే పద్మవిభూషణ్ అనే ఇంత పెద్ద పురస్కారం ఇచ్చిన తర్వాత ఆయనను రాజ్యసభకు ఎంపిక చేస్తే కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇవాళ న్యూఢిల్లీలోని అశోక రోడ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారింట్లో ఒక ప్రెస్ మీట్ జరిగింది. వివిధ అంశాల మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత మీడియా ఆయన్ను పలు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎవరన్నారు? భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది, అనేక మందికి పద్మభూషణ్ అవార్డులు, పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చింది. అందరినీ బీజేపీకి ఆహ్వానించాలి. అక్కడ కూడా ఆ రకంగా ఆలోచన చేయొద్దు. ఈరోజు అన్సంగ్ హీరోలకు పీపుల్స్ పద్మ పేరు మీద భారత ప్రభుత్వం ఒక నూతన ఒరవడితో ఎవరూ గుర్తించినటువంటి కవులను, కళాకారులను, భారతీయ సంస్కృతిని, భారతీయ సంగీతాన్ని ఇటువంటివన్నీ ప్రోత్సహిస్తున్నది. కాబట్టి ఎవరు కూడా బీజేపీలో చేరాలని మేము అవార్డు ఇవ్వడం లేదు. వాళ్ళను గౌరవించడం మన భారత ప్రభుత్వము, భారతీయుల, మన ప్రజల బాధ్యత. కాబట్టి వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం ఈ యొక్క అవార్డుల ద్వారా. అది వాళ్ళ ఇష్టం. డెమోక్రసీలో మా పార్టీలో ఎవరిని వద్దను, నిన్ను కూడా వద్దను. కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న కిషన్ రెడ్డి ఎంతో రాజకీయ అనుభవం కలిగిన ఆయన మాటలను మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అంటే దాన్ని బట్టి చూస్తే రాజ్యసభకు బీజేపీ తరఫున చిరంజీవి వెళ్లట్లేదని చెప్పొచ్చు. త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 56 సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అత్యధికంగా యూపీ నుంచి 10 సీట్లు ఖాళీ అవ్వబోతున్నాయి. అందులో ఒక సీట్కి యూపీ నుంచి చిరంజీవిని బీజేపీ తరఫున నామినేట్ చేయబోతున్నారు అనేది టాక్. అయితే ఈ పద్మవిభూషణ్ ఇచ్చిన తర్వాత ఆయన్ని బీజేపీకి తరఫున రాజ్యసభకు పంపించడం అనేది నెగిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. అంటే ఎంతో గొప్పగా అడుగులు వేసే కేంద్ర ప్రభుత్వం రాజకీయాల్లో కావచ్చు, అభివృద్ధి విషయంలో ఈ చిరంజీవి విషయానికి వచ్చేసరికి ఒక పెద్ద పురస్కారాన్ని ప్రకటించిన వెంటనే ఆయన్ని పార్టీలోకి తీసుకోవడం, రాజ్యసభ ఇవ్వడం అనేది కూడా కొంత ప్రతికూల స్పందనలు వ్యక్తం చేసే అవకాశం అయితే లేకపోలేదు. సో మరో రకంగా ఇంకేమైనా చర్యలు చేపడతారేమో కానీ ఇప్పట్లో అయితే ఇలాంటిది ఉండబోదు అనేదైతే మనకు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. అలాగే చిరంజీవిని కూడా తీసుకొస్తే 2 స్టేట్స్లో బీజేపీ మరింత ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం బలంగా ఉంది. కానీ అంత మాత్రానికే ఆయన్ని రాజ్యసభకి పంపించేసి ఆయన్ని నామినేట్ చేసి అది కూడా పద్మవిభూషణ్ ఇచ్చిన తర్వాత అంటే అది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు కూడా నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకొక వైపు చూస్తే ఈ రాజ్యసభకు ఖాళీ కాబోతున్న సీట్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3, అలాగే తెలంగాణ నుంచి మరో 3 సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇటువైపు బీఆర్ఎస్ తరఫున తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, అలాగే వద్దిరాజు రవిచంద్ర సీట్లు ఖాళీ కాబోతున్నాయి. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా కొత్త ఫేసెస్ అయితే పార్లమెంట్కి రాబోతున్నాయనేది తెలుస్తుంది. మరి ఇందులో చిరంజీవి ఉన్నారా లేదా అనేది ఇంకొంచెం సస్పెన్స్గానే ఉందనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవికి కాస్త మంచి రాజకీయ అనుభవం ఉందనే చెప్పాలి. ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్ళడానికి, అలాగే రాజకీయ నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, రకరకాల కారణాలతోటి ఆయన తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యి పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంటే కేంద్ర మంత్రిగా కూడా చిరంజీవికి అనుభవం ఉంది. అలాంటి ఆయనకు రాజ్యసభ ఇచ్చేసి అవసరమైతే కేంద్ర మంత్రిని చేసే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరికి కూడా బీజేపీకి చాలా మంచి ఫేసెస్ అవుతారు, ఫేస్ ఆఫ్ ద బీజేపీ అవుతారు సౌత్ ఇండియాకి అనేది ఎవరూ కాదనలేదని విషయం. అంత మాత్రానికే ఇప్పటికిప్పుడు రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందా అంటే అది మాత్రం కాస్త డౌట్ అనే చెప్పాలి.